ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలతో తొలి రోజు బిజీగా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రాష్ట్రంలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా తెలిపారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధులు మొదటి రోజున బిజీగా గడిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలోని స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో పాటు ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల్ని వివరించారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు పలు సంస్థల ప్రతినిధులు ఆసక్తి చూపారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు చెందిన ఇన్నోవేషన్ స్టార్టప్ల సహకారాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ ఇన్నోవేషన్తో పాటు హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతివ్వడంతో పాటు భాగస్వామ్యం పంచుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యుఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను యుఏఈ మంత్రికి సీఎం వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. సుమారు 30,000 ఎకరాల్లో విస్తరించే ఆ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే మారుబేని, సెమ్కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, ఇటీవలే రిలయన్స్ గ్రూప్ వంతారాతో కొత్త జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు, తెలంగాణతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రాజెక్టు వేగవంతమయ్యేందుకు 2 ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎక్స్పర్టైజ్ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీతో భాగస్వామయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ మొహమ్మద్ ఆసిఫ్ దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో భేటీ అయ్యారు. విద్యా వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు మధ్య ఉన్న అంతరం తగ్గించే లక్ష్యంతోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, నైపుణ్య శిక్షణ అందించడమే స్కిల్ వర్సిటీ ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఏటా సుమారు 5,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది తమకు అవసరమని, అందుకోసం స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యం చేసుకోవాలని ఎక్స్పర్టైజ్ సంస్థ సీఈఓ మొహమ్మద్ ఆసిఫ్ ప్రతిపాదించారు. ఎక్స్పర్టైజ్ సంస్థ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎరువులు, స్టీల్, సిమెంట్, వాటర్ ట్రీట్మెంట్, విద్యుత్ ఉత్పత్తి వంటి నైపుణ్యాధారిత రంగాల్లో ప్లాంటు నిర్వహణ సేవల్ని అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి చూపింది. హైదరాబాద్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యమవుతామంది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాను సీఎం వివరించారు. వ్యవసాయ రంగంలో ఎరువుల అతిగా వినియోగంతో ఏర్పడుతున్న సమస్యలు, రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరంపై ఆ సమావేశంలో ప్రతినిధుల బృందం చర్చించింది. సమస్యల పరిష్కారానికి, సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్లు మరియు వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు.
ప్రముఖ యూనిలీవర్ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ అండ్ ఆపరేషన్స్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్తో సీఎం బృందం సమావేశమైంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్ వేగంగా మారుతుందని సీఎం రేవంత్ వివరించారు. వాతావరణ పరిరక్షణ, నీటి వినియోగంలో సానుకూలత, ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు వంటి యూనిలీవర్ లక్ష్యాల్ని తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పునరుత్పాదక శక్తి, నీటి సంరక్షణ, సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాలతో అనుసంధానం చేసే అంశాలపై చర్చలు జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి తెలంగాణలో పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్లో ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కాంపిటేటివ్నెస్ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 23 వరకు దావోస్లో రాష్ట్ర బృందం పర్యటన కొనసాగనుంది.